బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పెంపుపై జీవో విడుదల చేసింది. 3,000 ఉన్న పెన్షన్ను 4,000కు పెంచినట్లు జీవోలో పేర్కొన్నారు. గతంలో వైఎస్ఆర్ ఆసరా పెన్షన్గా ఉన్న పేరును ఎన్టీఆర్ భరోసాగా పెన్షన్గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ పెంపుపై 3వ సంతకం చేశారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పెంపుపై జీవో విడుదల చేసింది. 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ను 4,000కు పెంచినట్లు జీవోలో పేర్కొన్నారు. గతంలో వైఎస్ఆర్ ఆసరా పెన్షన్గా ఉన్న పేరును ఎన్టీఆర్ భరోసా పెన్షన్గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ల పెంపుపై 3వ సంతకం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, తాజాగా జగనన్న విద్యా దీవెన పేరును తాజాగా అంటే స్టూడెంట్ కిట్గా పేరు మార్చిన ప్రభుత్వం ఈసారి పెన్షన్ల విషయంలో ఎలాంటి మార్పులు చేయబోతుంది? సంపత్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు 2 పథకాలకు సంబంధించినటువంటి పేరు మార్పులు చేసినటువంటి పరిస్థితి గనక స్పష్టంగా కనపడుతుంది. ఒకటి, జగనన్న విద్యా కానుక పేరును తొలగించి స్టూడెంట్ కిట్ గా మార్చడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఏదైతే పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ పెన్షన్ వైఎస్ఆర్ పెన్షన్స్ గా ఉన్నటువంటి పెన్షన్స్ తీసేసి ఆయన ఎన్టీఆర్ భరోసా పేరుతోటి పెన్షన్స్ గా నామకరణం చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తున్నట్లయితే కనుక ఈ పెన్షన్స్ విషయంలో చూసుకుంటే 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలానే జూలై 1 కు గడిచిన 3 నెలలకు సంబంధించి కూడా 1,000 రూపాయలు యాడ్ అయ్యే విధంగా, అంటే ఒక్కొక్క 1,000 రూపాయలు యాడ్ అయ్యే విధంగా మొత్తం 7,000 రూపాయలు ప్రతి పెన్షన్దారుడికి వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఇప్పటికే ఆయా శాఖలకు కూడా డీటెయిల్స్ పంపడం జరిగింది. ఆ విధమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక నిన్న సచివాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా తమ జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అలానే పెంచిన పెన్షన్స్ ఏవైతే అవి జూలై 1కే తప్పనిసరిగా వారి ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ ఇచ్చేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా ప్రభుత్వ పథకాల పేర్లు మారటం పరిపాటిగా మారడం జరిగింది. ఆ విధంగానే ఇప్పుడు పథకాలు అయితే వర్తిస్తున్నాయి కానీ వాటి పేర్లు మాత్రమే చేంజ్ అయినటువంటి పరిస్థితి అయితే కనుక ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్దారులంతా కూడా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారిలో మొదటిగా చూసినట్లయితే కనుక ఒకటి 3,000 రూపాయలని 4,000కు పెంచడము, అలానే గడిచిన 3 నెలలు కూడా 1,000 రూపాయలు కలిపి జూలై నెలలో 4,000, ఈ 3,000, 7,000 రూపాయలు ఏదైతే పెన్షన్దారుల ఖాతాల్లో చేస్తా ఉన్నారో అటువంటి నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే జూలై 1 తారీఖుకి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా 7,000 రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళకి 7,000 రూపాయల పెన్షన్ వస్తుంది. అలానే వికలాంగులకు గతంలో 3,000 రూపాయలు వస్తూ ఉండేది, దానిని ఇప్పుడు 3,000 నుంచి 7,000కు, అంటే దాదాపు 6,000కు పెంచినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పెంచిన పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల, అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక విధంగా చూసినట్లయితే కనుక గతంలో చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలకు ముందు పెన్షన్ 2,000 రూపాయలు చేయడం జరిగింది. తర్వాత దాన్ని జగన్మోహన్ రెడ్డి 2,000 నుంచి 2,500, 2,250, 2,500, 2,750, 3,000 చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎట్ ఏ టైం 3,000 నుంచి 4,000కు, అంటే మొదటి నెలలోనే 4,000 రూపాయలకు పెన్షన్ ఇస్తున్నట్లు కూడా దానికి చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఆ విధంగానే 4,000 రూపాయలు గడిచిన 3 నెలల్లో 3,000, మొత్తం 7,000 రూపాయలు పెన్షన్దారులకు జూలై నెలలో వారి ఖాతాలో వారికి అందించడానికి కూడా ప్రభుత్వం సిద్ధం చేయడం జరిగింది. ఇక వికలాంగులకు 3,000 నుంచి 6,000,
అలానే క్యాన్సర్ బాధితులు, అదేవిధంగా మంచంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి 10,000 రూపాయలు ఇచ్చే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అటువంటి జాబితాలను సిద్ధం చేసి 1వ తారీఖు నుంచి ఈ పెన్షన్స్ అమలు చేయడానికి కూడా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్ భరోసాగా ఉన్నటువంటి పెన్షన్, వైఎస్ఆర్ పెన్షన్ గా ఉన్నటువంటి పెన్షన్స్ ను ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పేరుతోటి పెన్షన్ మార్పు జరిగినటువంటి పరిస్థితిని ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటి పరిస్థితి కనుక ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.